నమస్తే. హిందూ పురాణాలలో దేవుడిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి, దేవునికి ఏ పువ్వుతో పూజ చేయాలి, వేటితో చేయకూడదు, దేవునికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి వంటి అనేక విషయాలను ప్రస్తావిస్తున్నాయి. సాధారణంగా తులసి దళం శ్రీ మహావిష్ణువుకి, శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. విష్ణువు అవతారాలను పూజించే దేవాలయాలలో తులసిని పూజకు ఉపయోగిస్తారు. అదేవిధంగా శివుడిని బిల్వ ఆకులతో పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం శివుడి పూజలో తులసిని ఉపయోగించరు. అయితే తమిళనాడులో ఒక ప్రత్యేక శివాలయం ఉంది. ఈ ఆలయంలో మాత్రమే తులసితో శివుడిని పూజించే ఆచారం ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగి సామరస్యాన్ని పొందడానికి, జాతకంలో చంద్రుని బలాన్ని పెంచడానికి ఈ ఆలయంలో కొలువైన శివుడికి తులసి దళాలతో పూజిస్తారు. ఆ వింత ఆలయం ఎక్కడుంది అంటే, మన దేశంలో తులసి ఆకులతో శివుడిని పూజించే ఏకైక ఆలయం సింగ పెరుమాళ్ ఆలయం. ఇది వల్లకోటాయ్ రోడ్డులోని కోలత్తూర్ గ్రామంలో ఉంది. తులసీశ్వర ఆలయంలోని శివలింగం అగస్త్యుడు ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో ఒకటి. పురాణాల ప్రకారం కైలాసంలో శివపార్వతిల వివాహం చూడడానికి దేవతలు, ఋషులు, గంధర్వులు భూమి ఉత్తర భాగంలో సమావేశమయ్యారు. అలా దేవతలందరూ ఒక చోటకు రావడంతో వారి శక్తి కారణంగా భూమి తన సమతుల్యతను కోల్పోయింది. దీనిని సరిదిద్దడానికి శివుడు అగస్త్యుడిని పిలిచి పరిస్థితిని తెలియచేశాడు. అగస్త్యుడు దక్షిణం వైపు వెళ్లి అక్కడ 108 శివలింగాలను ప్రతిష్ఠించి భక్తితో పూజించాడు. అగస్త్యుడు శివుడిని పూజించడానికి ఒక చెరువును నిర్మించాడు. అతను తులసి దళాలతో శివుడిని పూజించాడు. అలా అగస్త్యుడు శివుడికి తులసి దళాలతో పూజించిన రోజు పౌర్ణమి. అగస్త్యుడి పూజకు సంతోషించిన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో అగస్త్యుడికి దర్శనమిచ్చి అక్కడే తులసీశ్వరీశ్వరుడుగా స్థిరపడ్డాడు. ఈ పవిత్ర ఆలయంలో శివుడు ఇప్పుడు అర్ధనారీశ్వర లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. అందుకనే ఇది అరుదైన శివాలయాలలో ఒకటి. అర్ధనారీశ్వర లింగం ప్రాముఖ్యత. ఈ సింగ పెరుమాళ్ ఆలయంలోని లింగం 5 అడుగుల పొడవుంటుంది. తులసీశ్వరుడు తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ ఆయన ఈశాన్య మూలవైపు కొద్దిగా తిరిగి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం 9 సంవత్సరాలకు పైగా పురాతనమైంది అని నమ్ముతారు. ఈ ఆలయం విక్రమచోళుల కాలంలో నిర్మించబడింది అని చెబుతారు. సింబియన్ అనేది చోళ రాజులను సూచించే పేరు. ఇది సామవేదాన్ని అధ్యయనం చేసిన పండితులకు ప్రసిద్ధి చెందిన పట్టణం. విల్వన నాయకి సమేత తులసీశ్వర ఆలయంతో పాటు ఈ పట్టణంలో అముదవల్లి తాయర్ సమేత తిరునారాయణ పెరుమాళ్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సింహ పెరుమాళ్ ఆలయం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు తెరచి ఉంటుంది. ఈ ఆలయం ప్రతిరోజు తెరచి ఉంటుంది. సెలవులు, ఆదివారాలలో ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కనుక ఈ ఆలయం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచి ఉంటుంది.